ఉజ్జయినిలోని ఈ ఆలయంలో ఒకేసారి వందలాది దీపాలు వెలిగిస్తారు. ఆ అద్భుతమైన దీపస్తంభాల హారతి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మేమున్న హోటల్ ఇదే అనమాట. మేమున్న రూమ్ అది 600 రూపీస్ పడ్డది, మీడియం అనమాట. సో ఇలా స్ట్రైట్గా పోతే మహాకాల్ మందిర్ వస్తుంది. ఈ లైన్ అంతా చాలా బిజీగా ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 5:10 అలా అవుతుంది. మేము ప్రజెంట్ హరసిద్ధి మాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము, నేను ఇంకా బ్రదరు. ఓం నమః శివాయ. మనం హరసిద్ధి మాత టెంపుల్కి వెళ్ళాలంటే నిన్న నైట్ వచ్చాం కదా మనం బడా గణేష్ టెంపుల్కి. బడా గణేష్ టెంపుల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే హరసిద్ధి మాత టెంపుల్ వస్తుంది. ఇంకా 300-400 మీటర్స్ ఉంటుంది అంటే. ఇంకా తాళం వేసేసిళ్ళు. లక్కీ శయనారతి చూసాం లక్కీగా. బ్రో మధ్యలో అవును. అయితే ఇది మన బడా గణేష్ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం నడుచుకుంటూ పోతే హరసిద్ధి మాత టెంపుల్ వస్తుంది అనమాట. అక్కడ ఈవినింగ్ హరసిద్ధి. సో అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈవినింగ్ 6 to 7 o'clock మధ్యలో ఆ టెంపుల్ ముంగట ఉన్న జ్యోతులను వెలిగిస్తారనమాట. నిన్న నైట్ శివయ్య టెంపుల్ వెళ్ళే ముందు వినాయకుని దర్శనం చేసుకున్నాం, సేమ్ అలాగే మళ్ళీ ఇప్పుడు వినాయకుని దర్శనం చేసుకొని పోదాం. నమః శివాయ, నమః శివాయ. బడా గణేష్ టెంపుల్ తర్వాత నార్మల్ శివయ్య దర్శనానికి అంటే మహాకాల్ దర్శనానికి ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఫ్రీ దర్శనం ఇది, లోపలికి వెళ్తే చెప్తారు. సో మనకి ఈ రూట్లో నడుచుకుంటూ వచ్చాం కదా స్ట్రైట్గా ఒక 400 మీటర్స్. ఇక్కడ వచ్చిన తర్వాత రైట్ తిరిగితే మనకి హరసిద్ధి మాత టెంపుల్ ఉంది. అమ్మవారికి ఫ్లవర్ తీసుకెళ్తాను. హరసిద్ధి మాత టెంపుల్ అంటే ఇది 18 శక్తిపీఠాలలో ఒకటి అనమాట. ఇక్కడ ఉన్న ఈ 2 భారీ దీపస్తంభాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ప్రతిరోజు ఈ దీపస్తంభాలను వెలిగిస్తారు. ఈరోజు నేను అందుకే ఈ దీపస్తంభాల హారతి చూడడానికి వచ్చానమాట సాయంత్రం టైంలో. చాలామంది ఇక్కడ హారతి కోసం వెయిట్ చేస్తున్నారు. టెంపుల్ చుట్టుముట్టు కూర్చున్నారు జనాలంతా. పూర్వంలో చండ ప్రచండ అనే 2 రాక్షసులు భూలోకంలో ప్రజలను చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ సమయంలో శివయ్య దుర్గాదేవిని ఈ రాక్షసులను సంహరించమని కోరుతారు. అప్పుడు దుర్గాదేవి వాళ్ళిద్దరు రాక్షసులను సంహరిస్తుంది. అప్పుడు శివయ్య దుర్గాదేవికి హరసిద్ధి మాత అని పేరు పెడతారు. అలా అమ్మవారికి హరసిద్ధి మాత అని పేరు వచ్చింది. హరసిద్ధి మాత అంటే అన్ని కార్యక్రమంలో సిద్ధి కలుగుతుంది అని అర్థం. భక్తుల నమ్మకం ప్రకారం ఈ దేవిని భక్తితో ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి విజయాలు కలుగుతాయి. అందుకే ఉజ్జయినికి వచ్చిన చాలామంది భక్తులు ముందుగా మహాకాళేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా హరసిద్ధి మాత ఆలయానికి వస్తారు. హారతికి ముత్యడానికి అంతా రెడీ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఒత్తులన్నీ పెడుతున్నారు అనమాట వీళ్ళు, అన్ని దీపారాధనలు. అందరు ఇక్కడ నీట్గా కూర్చున్నారు హారతి కోసం. సిక్స్ 6:30కి దీపాలు స్టార్ట్ చేస్తారంట పెట్టడము. హారతి వచ్చేసి 7 o'clockకి చేస్తారంట. ఎవ్రీడే ఉంటుంది ఇక్కడ. ఆ టైంలో మీరు ఇక్కడికి వస్తే విట్నెస్ చేయొచ్చు శక్తిపీఠం దగ్గర. టెంపుల్లో నుంచి ఒక జ్యోతిని తెచ్చి ఇక్కడ వెలిగించారు 2 దగ్గర. తర్వాత కొంతమందితో పూజలు అయితే చేయిస్తున్నారు, తెలియదు మనకి ఎందుకనేది. ఇక్కడ వాళ్ళు పూజ చేశారు కదా, వాళ్ళు ఇక్కడ దానం చేశారంట స్పాన్సర్ లాగా. సో అందుకే వాళ్ళు స్పెషల్ పూజ చేయిస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో ఇక్కడ దీపాలంతా వెలిగించి హారతి చేస్తారు. పూజ అయిన తర్వాత వాళ్ళతోటే జ్యోతులను వెలిగించినారు.
టెంపుల్ ఉన్న వాళ్ళు అసలు ఆ పడకుండా ఎక్కడం నిజంగా చాలా గ్రేట్ అసలు. అసలు దీప కాంతులు పడకుండా అది ఎక్కుతున్నారు వాళ్ళు, కొంచెం మిస్ అయినా కింద పడిపోతాయి అవి. చండ ప్రచండ రాక్షసులను సంహరించిన తర్వాత అమ్మవారికి శివయ్య హరసిద్ధి అనే పేరు ఇస్తారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ఆలయంలో ఇక్కడ దీపస్తంభాలను వెలిగించడం సాంప్రదాయంగా మారింది. స్తంభాలన్నీ దీపాలతో వెలిగించిన తర్వాత ఈ ఆలయం మొత్తం ఒక దివ్యమైన వాతావరణంలో నిండిపోయింది. ఈ టెంపుల్ పక్కకే మనకి చింతాహరణ గణపతి స్వామి ఉన్నాడు. ఇంతసేపు ఇక్కడ హారతి జరిగింది, చాలా బాగుంది డ్రమ్స్తో. చింతాహరణ గణపతి హారతి తర్వాత మళ్ళీ ఇప్పుడు మెయిన్ అమ్మవారి హారతి జరుగుతుందంట. స్టార్ట్ అయితే చూద్దాం. టైం వచ్చేసి 7:30 అవుతుంది. రద్దీ మొత్తం చాలామంది పెరిగిపోయారు, ఒక కుంభమేళలాగా అనిపిస్తుంది. సో హారతి బాగా జరిగింది. ఫస్ట్ గణపతికి ఇచ్చారు, తర్వాత అమ్మవారికి ఇచ్చారు హారతి. బాగుంది. మళ్ళీ నిన్న వచ్చిన ప్లేస్కే వచ్చామన్నమాట, టెంపుల్ లోపలికి అంత కారిడారు. సో కారిడార్ చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఇదే కారిడార్ అనమాట. దీన్నే వీళ్ళు మహాకాల్ లోక్ అని కూడా అంటారు. మన కారిడార్ అంటే ఇలా ఉంటుంది అనమాట. भैया वो टीवी शो कहाँ चल रहा है? थोड़ा 2000 जोड़ता उसका मैं. కారిడార్లోనే మనకి ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు లేజర్ షో జరుగుతుందంట. సో బాగుంటుంది.
महाभारत से भी जुड़ा हुआ है। इस महान महाकाव्य के वन पर्व में उल्लेख किया गया है कि महाकालेश्वर मंदिर में स्थित कोटि तीर्थ जल का शासन स्थापित किया। ईसा पूर्व प्रथम शताब्दी में जब भारत शकों के अत्याचार से त्रस्त था, तब उन शकों ने उज्जैन पर भी कब्जा ఇక్కడ లేజర్ది షో చూసుకుంటే షో మొత్తం చూడలేదు, కొంచెం అట్లా చూసి మళ్ళీ టువర్డ్స్ రిటర్న్ సైడ్ వెళ్తున్నాము. సగం దూరం వచ్చి రైట్ సైడ్ భారత్ మాతా టెంపుల్ అనుకోని నుంచి వస్తే మా రూమ్కి దగ్గర ఉంటుంది కొంచెం. ఇక్కడ భారత్ మాతా టెంపుల్ దగ్గర సినిమా 25 minutes ఉజ్జయిని గురించి ఉంటుందంట, వెళ్దాం అనుకుంటున్నాము. 75 రూపీస్ టికెట్ ఒకరికి, 25 minutes ఉంటుందంట. ఉజ్జయిని స్టోరీ. ఇప్పుడే మహాకాల్ సినిమాస్ చూసాము, బాగుంది. 20-21 minutes ఉంది, హిస్టరీ అదంతా చూపించారు. వెరీ నైస్ మూవీ, థ్యాంక్ యూ బ్రో. ఫుల్ ఆకలి అవుతుంది. మహాకాళేశ్వరుడి ఆశీస్సులతో ఈ ఉజ్జయిని యాత్ర నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. హరసిద్ధి మాత ఆలయంలోని దీపస్తంభాల వెలుగు నిజంగా ఒక దివ్యమైన అనుభూతి. మీరు కూడా ఉజ్జయిని వస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఇలాంటి మరిన్ని ఆలయం గురించి వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో పవిత్రమైన ప్రదేశంలో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.